చెప్పండి అన్న. అంటే మొన్న హెచ్‌సియు గావచ్చు, నిన్న మను యూనివర్సిటీ గావచ్చు, రేవంత్ రెడ్డి ఈ విధంగా యూనివర్సిటీలో దానిపైన చేస్తున్న దాన్ని ఏ విధంగా చూస్తారు? చూడండి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో మాకు చాలా డేంజరస్‌గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా వాళ్ళు సర్వే చేసి అక్కడ బుల్డోజర్ పంపి ఏదైతే ఎకోసిస్టమ్‌ని మొత్తం డిస్టర్బ్ చేశారు. తర్వాత అది సుప్రీం కోర్టు సుమోటో తీసుకొని అది వాళ్ళు వెనకడు ఇవ్వడం జరిగింది. గత వారం మాకు తెలంగాణ ఏదైతే గవర్నమెంట్ ఉందో డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి నుంచి మాకు ఒక లెటర్ అందడం జరిగింది. అది రిజిస్ట్రార్ ఆఫీస్కి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు 50 ఎకర్ ల్యాండ్ ఏమనేది అన్యూజ్డ్ అని చెప్తున్నారు. కానీ అన్యూజ్డ్ ల్యాండ్ ఎక్కడ లేదు. మా దగ్గర ఉన్నదే 30 ఎకరాల. 30 ఎకరాల్లో కూడా రాక్స్ ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నారు. సో వాళ్ళని పికాక్స్ ఉన్నాయి, మన నేషనల్ బర్డ్ అది అక్కడ ఉన్నాయి. ఆ జంతువులను డిస్టర్బ్ చేయకుండా మా యూనివర్సిటీ ఏం చేసిందంటే మిగతా ఏదైతే ప్లేస్ ఉందో దాంట్లో ప్రపోజల్గా బిల్డింగ్స్ బిల్డ్ చేయడానికి మేము అక్కడ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ప్రపోజల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఆ పంపించిన దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి మాకు గ్రాంట్స్ రావడం లేదు. అక్కడ బడాభాయ్ ఏమో గ్రాంట్స్ ఇస్తలేడు యూనివర్సిటీకి. ఎందుకంటే జస్ట్ బికాస్ ఇటే ఉర్దూ యూనివర్సిటీ, ఉర్దూకి సంబంధించిన వాళ్ళతోటి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే. ఇక్కడ ఛోటాబాయ్ ఎవరైతే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే చెప్తాడో, పొలిటికల్ గిమిక్స్ మాట్లాడతాడో జస్ట్ బై ఎలక్షన్ కోసము, అలాంటి వ్యక్తి ఇంకా ఇప్పుడు మా మీద వస్తున్నాడు, అంటే మా యూనివర్సిటీ మీద ఇది అవుతున్నాడు. సో ఇలాంటి సంఘటన ఏదైనా జరగకుండా మేము ఇవాళ డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ ని కలుస్తున్నాము. వీఆర్ ప్లానింగ్ టు మీట్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ యాజ్ వెల్. అజరుద్దీన్ సార్ని కూడా మాట్లాడడానికి, అంటే అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈవెన్ ఒకవేళ రేవంత్ రెడ్డి సార్ మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము వారిని కూడా కలవడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ ఇలాంటి చేసినా కూడా మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏ విధంగా అయితే ఉద్యమం తెలంగాణలో జరిగిందో అలాంటి ఇంకొక ఉద్యమం రోడ్డు మీద వస్తుంది. స్టూడెంట్స్ మొత్తం కమ్యూనిటీ రోడ్డు మీద వస్తాయి. 6,000 మంది స్టూడెంట్స్ ఉన్న 6,000 మంది స్టూడెంట్స్ మొత్తం చక్కా జామ్ చేస్తాము. రోడ్డు మీద ఏదైతే గచ్చిబౌలి సెంటర్ మీద వస్తాము. అప్పుడు ఏ విధంగా మీ మొత్తం ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియాని మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారో ఏ విధంగా చేసుకుంటారని అప్పుడు మేము నిలదీస్తామని చెప్తున్నాం.